నమస్తే. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? రైట్ అండి ఎస్. ఓకే, మీరు పేరు చెప్పకండి, నేను అడగను. రైట్ అండి. అది 2045 కింద చేసాము. ఎస్ రైట్ అనేది రెక్టిఫైడ్ ఇది. రెక్టిఫైడ్ అండి, అవును. చూద్దాం ఒకసారి టైం చూద్దాం. నేనేమో కొంచెం చేంజ్ చేశాను అనమాట క్యాలిక్యులేషన్. ఒక 5 నిమిషాలు సన్ రైజ్ డిఫరెన్స్ ఉంది, అందుకని. ఒరిజినల్ టైం ఎంత? ఒరిజినల్ టైం కూడా అదే అండి. ఓ, ఒరిజినల్ టైం కూడా అదే. Yeah. ఒరిజినల్ టైం కూడా అదేనా? సో రెక్టిఫై Yes. నేనేం చేయలేదు అయితే. రెక్టిఫై నాకు గుర్తున్నంత వరకు మీరు ఒక 5 minutes ఉండొచ్చేమో అన్నట్టు అన్నారు, కానీ నాకు గుర్తున్నంత వరకు ఇది కరెక్ట్ టైం 8:45. 8:45. సరే, 47 ఒక 30 seconds వేసినాం అనుకో, మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మేష లగ్నం వచ్చింది, చంద్ర నక్షత్రం వచ్చింది కదా మీది. మేష లగ్నం తెలుసా? అప్పుడు అంత విన్నది అంత కరెక్ట్ గుర్తులేదు, బట్ అనుకుంటాను మేష లగ్నమే అనుకుంటాను. ఓకే 20, 40, 47, 48 అట్లా తీసుకోండి, మీకు సెట్ అయిపోతుంది. మీకు కోఆర్డినేట్స్ గుర్తున్నాయా అదోనివి? ఆదోని కోఆర్డినేట్స్ ఒక్క నిమిషం, అంటే గుర్తులేవండి. ఓకే, ఇంటర్వ్యూ ప్రశ్న అడిగినట్టు అడిగాను కదా. సరే, ఆదోని కర్నూలు వచ్చిందిలే. సో మేష లగ్నం వచ్చింది, నక్షత్రం హస్త నక్షత్రం, చంద్ర నక్షత్రం. హస్త నక్షత్రం కరెక్ట్. ఓకే, వెరీ గుడ్. సరే, సో టైం అయితే ఏంటంటే చరలగ్నానికి ఆ చంద్ర నక్షత్రం సరిపోవాలి. టైం అయితే నాకు సరిపోతుంది. సో నేను ఇది రైట్ టైం అని నమ్ముతున్నా. 1 or 2 minutes మనకి ఒకసారి రౌండ్ అప్ చేసి చేస్తారు కాబట్టి అది మోస్ట్ కామన్, కాబట్టి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మాడిఫై చేయడం వల్ల మీకు ప్రిడిక్షనల్ డిఫరెన్స్ ఏమి రాదు. ఓకే, సరే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సో కరెంట్లీ నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను అమెరికాలో. ఓకే, సో దేనికి సంబంధించింది అది? డెవలప్మెంటా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. ఓకే, అంటే Software కోడ్ చేయాలా మీరు? కోడ్ చేయాలి. ఏం కోడింగ్ మీది? కోడింగే ఎక్కువ ఉంటది. ఏం కోడింగ్ మీది? లాంగ్వేజ్ ఏంటిది? కరెంట్లీ రీసౌండ్ వస్తున్నట్టుంది కదా, కొంచెం స్పీకర్ ఉంటే ఆఫ్ చేసేసేయండి. ఒక్క నిమిషం, రీసౌండ్ వస్తుంది, ఒక్క నిమిషం. ఏమన్నా బ్లూటూత్ కానీ ఇట్లాంటి ఏమన్నా కనెక్ట్ చేస్తే కూడా తీసేసి జస్ట్ నార్మల్ ఫోన్ లాగా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏం చేశారు? బ్లూటూత్ కనెక్ట్ చేశారా? లేదు, ఇప్పుడు నా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. అదే, ఆ ఇయర్ ఫోన్స్ తీసేసి నార్మల్ ఇంత ముందుదే వాయిస్ బాగుంది, కథ రీసౌండ్ వచ్చింది అంతే. ఇది బాగాలేదా? ఇది బాగాలేదు, ఇది వాయిస్ లో అయిపోయింది అనమాట. నార్మల్ ఫోన్ లాగా మాట్లాడితేనే కరెక్ట్ వస్తా ఉంది. ఒక్క నిమిషం, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, షూర్, టేక్ కేర్. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్గా. ఏం చేశారు? స్పీకరా, ఆఫ్ స్పీకరా? ఇది ఇంకొక హెడ్ ఫోన్స్, ఇది అంటే లైక్ వైర్డ్ హెడ్ ఫోన్స్. ఓకే, అంటే నా స్పీకర్ తీసేస్తే రీసౌండ్ వస్తుంది అంటారా? నార్మల్గా చెవి దగ్గర పెట్టుకుంటే? నార్మల్గా చెవి దగ్గర పెట్టుకుంటే ట్రై చేద్దాం, అది కూడా ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇంకా చెవి దగ్గరే ఉందండి. ఇంకా ఓకే, సూపర్ గా పనిచేస్తుంది. మనకి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తెలియదు, ఎట్లా కొట్లా వినిపించేస్తుంది. ఆ రికార్డ్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళు అందరిగా చెవులు మూసుకోవాలా నిక్కబెట్టినాలా తెలియదు అనమాట, అట్లా ఉంటుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు ఓకే, ఏంటిది మీ కోడింగ్ లాంగ్వేజ్ ఏంటిది? సో నేను మోస్ట్లీ కోడింగ్ చేసేది C++, ఓకే, PHP లాంగ్వేజ్ లో కోడింగ్ చేస్తానండి. ఓకే, C++, PHP. ఓకే, C++ కోడింగ్ C++ లో అండ్ PHP లో. ఓకే, నైస్. అవును.
ఓకే. అది తప్ప ఇంకా వేరేది అవసరం లేదు మీకు. వేరేవంటే వేరే చిన్న చిన్నవి పైథాన్, అవన్నీ చాలా చాలా కొంచెం కొంచెం మినిమల్ మినిమల్ మోస్ట్ మినిమల్, మీకున్న వెరీ మీకున్న అప్లికేషన్కి ఆ ఓల్డ్ పిహెచ్పినే వాడాల్సి వస్తుంది. కొన్ని థింగ్స్ కి పిహెచ్పి, కొన్ని థింగ్స్ కి C++. ఓకే 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 రైట్ Yeah, రైట్. yeah. సరే ఇప్పుడు మీకేం కావాలైతే? సో ఇప్పుడు ఆ, ఏంటంటే అమెరికాలో జాబ్ పరిస్థితి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది ఎందుకు? కరెంట్లీ. ట్రంప్ రూల్స్ మార్కెట్ వల్లనా? కూడా ట్రంప్ రూల్స్ వల్ల, అండ్ తర్వాత కంపెనీస్ కూడా వాళ్ళ ఫినాన్షియల్ కాస్ట్ తగ్గించుకుందామని చెప్పి ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టు మేక్ యూజ్ ఆఫ్ ఓపెన్ మార్కెట్, అంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. లైక్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, లేకపోతే ముందు జాబ్ చేసిన వాళ్ళైనా కానీ చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో దాన్ని ఆ, దాన్ని వాడుకోవడానికి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే లో పర్ఫార్మర్స్ ని తీసేయడము, లేకపోతే ఎక్కువ పే చేసే వాళ్ళని తీసేసి తక్కువకి హైర్ చేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తున్నాయి. రైట్ రైట్ రైట్. సో మళ్ళీ నా ఒకటి ఏంటి అంటే ఈ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ లే ఆఫ్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో నా జాబ్ పరిస్థితి ఎలా ఉంటది జనవరి ఫిబ్రవరి టైంలో అని నా క్వశ్చన్. ఓకే. అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు అది జరుగుతూనే ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉండేదే కదా. అదే రీజన్ లే ఆఫ్ అవ్వచ్చు, లే ఆఫ్ కాకపోవచ్చు, వాళ్ళ పర్సనల్ రీజన్ అవ్వచ్చు, పొలిటిక్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ ఆఫీస్ పొలిటిక్స్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఏదైనా జరుగుతుంది. జరగడానికి ఒక రీజన్ కావాలంతే. అర్థమైందా? ఒరిజినల్ గా బాగుంది అనుకో, మనకి ఇప్పుడు వడ్డిచ్చేవాడు మనవాడు అయితే విస్తరాకు ఎక్కడ వేసుకున్నా మనకు కావాల్సినవి పెడతాడు కదా. అలా ఒరిజినల్ గా మనకు బాగుంది అనుకో, ఏది జరిగినా కానీ మనకి ఫేవరబుల్ గా జరుగుతుంది. మీకు జాబ్ ఉంటుంది పోతుంది అని చెప్పకపోవచ్చు. జాబ్ పోతే ఎప్పుడు వస్తుందని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ, కానీ జాబ్ ఉండగా ఎప్పుడు ఎప్పుడు పోతే చెప్పు అని అంటే, లైక్ పోయేది మనం ప్రిడిక్ట్ చేసామంటే అంత వచ్చేదానికి ఈజీ కాదు. అర్థమైందా? సో దట్ మీన్స్ దట్ మనం డిఫికల్టీ టైం ని ఐడెంటిఫై చేసే కదా దాన్ని ప్రిడిక్ట్ చేసేది. కాబట్టి మీరు ప్రిడిక్ట్ చేశారు సార్ నాకు ఉంటదని, కానీ నాకు పోయింది అని కూడా సర్ప్రైజ్ ఇవ్వచ్చు మనకి, కానీ ఏం కాదనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నడుస్తా ఉంది, 20 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళలో విన్నర్ ఎవరు అవుతారని మనల్ని ప్రిడిక్ట్ చేయమన్నారు అనుకో, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు ఏం అడగలేదు, జస్ట్ ఊరికే మనం బర్త్డే తీసుకొని మనం ఊరికే జస్ట్ కంపారిజన్ చేసినాం. దానిలో ఇదిగో వీడికి చాలా పొటెన్షియల్ ఉన్నదని ప్రిడిక్ట్ చేసినాం అనుకో, వాడు విన్నర్ కాకపోయినా వానికి ఏదో ఒక ఆపర్చునిటీ ముందు పోతా ఉంటది. అదే ట్విస్ట్ అనమాట. కాబట్టి మనకు ఒరిజినల్ గా ఉంది అని అంటే ఏదో రకమైన ఆపర్చునిటీతో ముందు పోతుంది. అసలు నేను చార్ట్ చెప్పగలుగుతున్నానా, నేను అనుకున్నట్టు ఏమన్నా వెళ్తుందా అనేది చూస్తే నిజంగా సరిపోతే చెప్తా, లేదంటే టాటా బై చెప్తా, ఫీల్ అవ్వద్దు. రైట్ చూద్దాం. ఇప్పుడు మేష లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది. శుక్రుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రగతుడు అయి ఉండి ఎటువంటి గ్రహంతోనూ డిస్టర్బ్ అవ్వట్లేదు. అంటే బ్రహ్మాండమైన మాలవ్య మహాపురుష యోగం పట్టిందనమాట. లగ్న నక్షత్రాధిపతి సప్తమంలో ఉన్నాడంటే పీపుల్, మేనేజ్మెంట్, వీటన్నిటిలో కూడా ఇచ్చేదానికి చాలా అవకాశం ఉందన్నమాట. గ్రహాలు డిస్టర్బ్ అవ్వట్లే కదా, చాలా బాగుందన్నమాట. సో విచ్ ఈస్ గుడ్. కొంచెం చార్ట్ అర్థం చేసుకొని ఈవెంట్స్కి వెళ్దాము. తర్వాత శని వచ్చేసేసి వక్రించినా గానీ దశమాది, అంటే మీకు 2 పంచమహాపురుష యోగాలు ఉన్నాయి. అంటే ఇటు సైడ్ మాలవ్య మహాపురుష యోగం ఉంది, అటు సైడ్ శశి మహాపురుష యోగం ఉంది. సో వాళ్ళ నక్షత్రాధిపతులైన రాహు, శుక్రుడు నక్షత్రాధిపతి రాహు 9లో ఉన్నాడు, బట్ గండాంతరంలో ఉన్నాడు. ఇది కొంచెం డిసడ్వాంటేజ్. శని యొక్క నక్షత్రాధిపతి అయిన చంద్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6లో ఎవరెవరు ఉన్నారు? బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు రవి కన్నా ముందున్నాడు కాబట్టి మీకు 40-45 ఏళ్ళు వచ్చాక అది వక్రించేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ అమావాస్య గడియల్లో శుక్లపక్ష పాడ్యమి తిథిలో పుట్టారు కాబట్టి ఏంటంటే జనరలీ అది బిట్ ఆఫ్ ఎమోషనల్ యాంగ్జైటీని ఇస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, చంద్ర నక్షత్రానికే బేసికల్లీ డౌట్లు ఎక్కువ. అందులోనూ చంద్రుడు శని సంబంధం అంటే ఏంటిది, ఇప్పుడు ఇంకేం జరగలేదు, లే ఆఫ్ ఏమీ జరగలేదు, జరిగిపోద్దేమో అని ఊహ. అర్థమైందా? ఓవర్ ఇమాజినేషన్ ఇట్లాంటివన్నీ ఇస్తా అనమాట. అందులోనూ కుజుడు ఈజ్ ఇన్ రాహు నక్షత్రం, ఆస్పెక్టింగ్ ద రాహు కదా, కాబట్టి బాగా టెస్టింగ్ నేచరు ఇవన్నీ బాగా ఇస్తూ ఉంటాయి అనమాట. సరే, ఇటు కుజ చంద్ర నక్షత్రం, చంద్రుడు అక్కడే ఉన్నాడు. అంత బుధుడు షష్టాధిపతి కంట్రోల్ చేస్తున్నాడు అనమాట ఈ గ్రహాలన్నింటినీ కూడా. సో అంటే గురువుని, రవిని, చంద్రుడిని, అంటే దాదాపు 4 గ్రహాలు
రూల్డ్ బై బుధ అనమాట. బుధుడు కాబట్టి మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషను ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇట్లాంటి జాబ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే 6th 8th లార్డ్స్ ఇప్పుడు కూడా వాలటైలిటీ ఇస్తారనమాట. అంటే మీ దానిలో లైక్ రాజయోగాలు లాంటివి పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, తర్వాత విపరీత రాజయోగాలు ఉన్నాయి. ఒక్కోసారి సాఫీగా వెళ్ళేదానికి అవకాశం ఉంది, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ స్పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. మీరు జనరల్లీ కూడా అగ్రెసివ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ డెసిషన్ మేకర్, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ ఒక్కోసారి టఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి సిద్ధపడతా ఉంటారు. కనిపించిందా? రైట్ అండి, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాము. డైజెషన్ అదంతా మంచిగా ఉందా? డైజెషన్ కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. ఓకే, మరి కొంచెం ఇంప్రూవ్ గట్ హెల్త్ డాక్టర్ పాల్ మాణిక్యం మీట్ అవ్వాలి. ఉంటాయి నాకు రికమెండేషన్ వస్తుంటాయి కదా, సో మంచిగా ఫాలో అయ్యి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, 1992 వెళ్దాం. సరే, మనం ఏం చేద్దామనంటే ఫ్లో చూద్దాం. ఓకే, చార్ట్ అర్థమైంది. శని వక్రించినా డైరెక్ట్ అయిపోతాడు, పెద్ద సమస్య ఏమీ లేదులే. శని బలంగా ఉండడం వల్ల ఇక ఎదుటి వాళ్ళు మనల్ని యారగెంట్, టఫ్, స్టబాను ఇవన్నీ కాంప్లిమెంట్స్ ఇస్తారు, తీసుకోవడమే తెలుసు కదా. తర్వాత 10th హౌస్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. చంద్రదశ, చంద్రుడు బుధుడు రిజల్ట్ ఇస్తున్నాడు. బుధుడు పాపి ఎగ్జాల్ట్ అయ్యాడు, విపరీత రాజయోగం, యావరేజ్ పర్లేదు. బట్ కాకపోతే ఇగో 94లో అప్పుడు శని వక్రించిన ఆయన డైరెక్ట్ అవ్వలేదు కాబట్టి 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ, 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్ కంజైండ్ అవుతుంది కాబట్టి ఆ 2-3 years అప్పుడు ట్విస్ట్తో కూడిన ఇంప్రూవ్మెంట్ స్టెప్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. 9th లార్డ్ 6th లార్డ్ చేత కంట్రోల్ చేయబడుతున్నాడు. అది కూడా విపరీత రాజయోగం అయినా కానీ 9th లార్డ్ దుస్థానా లార్డ్తో కంట్రోల్ చేయబడకూడదు, 9thలో ఆ రాహు అలా ఉండకూడదు. సో అది బాలారిష్ట దోషం అనమాట. కాబట్టి యావరేజ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మరీ సూపర్ అగ్రెసివ్గా సూపర్ రిచ్గా అక్కడ వెళ్ళిపోతుందని నేను చెప్పలేను అనమాట. ఇక మిగిలిన టైంని బట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే 93, 94లో 94, 95లో ఇంప్రూవ్మెంట్ చెప్తా. మీకు తెలిసింది రిలేట్ చేసుకోవాలి, ఇదే అని ఎగ్జాక్ట్లీ స్టోరీ చెప్పను కానీ రిలేట్ చేయడానికి ట్రై చేయండి. కనిపించింది అక్కడ మీకు? రైట్ అండి, కరెక్ట్. యావరేజ్ ఫ్యామిలీ అక్కడ పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడేమి ప్రాబ్లం చెప్పట్లేదు అనమాట. అర్థమైందా? మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. 96, 97 ఇవన్నీ బాగా వెళ్తున్నాయి. ఓకే, ఆల్ రైట్. ఇక చూడండి, ఇక్కడ 99లో మీకు 7-8 years ఉన్నాయి. పర్ఫెక్ట్గా శుక్రుడు వెళ్ళి నెట్ల 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు అనమాట. అలానే ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మూన్ T² కూడా ఉన్నారు. అంటే 7-8 years అనమాట. 99 అంటే అప్పుడు మీకు వీనస్ భుక్తే జరుగుతుంది. అరే వీనస్ భుక్తి జరగడం లక్కీ, బట్ కాకపోతే అది ఏదైనా కానీ 9th రాహుని కూడా యాక్టివేట్ చేస్తుంది. కొంచెం స్ట్రగుల్తో కూడిన సిచ్యువేషన్ ఉంది. అంటే ఫ్యామిలీ ఏదైనా ఫాదర్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఇస్తే ఇబ్బంది పడడం కానీ, లేదంటే అక్కడ ఏమన్నా కింద పడడం, దెబ్బలు తగలడం, హెల్త్ ఇట్లా మదర్ హెల్త్ అట్లాంటివి చూడండి. కొంచెం సీరియస్ కాంబినేషన్ దశాభుక్తిలో లేకపోయినా బట్ మనం చెప్పి తీరాలి కదా. సో కొంచెం 99కి అక్కడ 1-2 years కొంచెం బాగాలేదు. 90 సెప్టెంబర్ టు సెప్టెంబర్, 99 సెప్టెంబర్ 2000 సెప్టెంబర్లో ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడు ఏమన్నా గుర్తుందా? ఏం లేదా, ఆల్ గుడ్ అంటారా? నాకు గుర్తులేదండి అంత కరెక్ట్. ఓకే, పర్వాలేదు. సో అది అట్లా మార్క్ చేద్దాం. ఒక్కోసారి ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో నెగిటివ్ జరిగితే దశాభుక్తి బాగుండడం వల్ల బయటికి రిజల్ట్ రాదు, తర్వాత ఎప్పుడైనా వస్తాయి, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. అర్థమైందా? సిచ్యువేషన్ ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ మనం సైడ్ చూడట్లేదు అనమాట. ఓకే, యావరేజ్ ఇక్కడ దాకా గ్రోత్ పర్వాలేదు. ఓకే, ఇక్కడ నుంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. 2001 పర్వాలేదు, ఎందుకంటే రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ జరిగింది. ఓకే, ఒక 1 year ఓకే. 2001, 2 ఓకే. తర్వాత నెక్స్ట్ 2 కూడా ఓకే, 3 కూడా ఓకే. ఇక ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా 2004లో మీకు 12-13 సంవత్సరాలు ఉంటాయి కదా. ఆ 2004లో ప్రోగ్రెసివ్ సన్ యురేనస్కి స్క్వేర్ అవుతూ ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి అపోజిషన్ వచ్చింది. ఇదేంటంటే ఎవరు చేయలేని రిస్కీ డెసిషన్ తీసుకునే ఆస్పెక్ట్. ఆ వయసుకి వచ్చింది కాబట్టి మనమేం డెసిషన్లు తీసుకోం కదా, మనం చిన్నపిల్లం కాబట్టి. అక్కడ ఫ్యామిలీలో డెసిషన్స్, కుజదశ బుధభుక్తి, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, ఏమన్నా ఇబ్బంది పడిందా, లేదంటే వెల్త్ ఎలా ఉంది, బిజినెస్, ఫాదర్ బిజినెస్ అయితే బిజినెస్, వర్క్ అయితే వర్క్, ప్రమోషన్ అట్లా ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అని చెప్తా 4 దగ్గర. మీకు ఏమైనా కనిపించిందా? 2004 అంటే అప్పుడు నేను 12 years, 6th class అనుకోండి. 6th class. అది యాక్చువల్లీ 6th class లో మన ఎడ్యుకేషన్ గ్రాఫ్ అయితే చాలా డౌన్ వెళ్ళింది. ఎందుకు? ఎలా అన్నారా స్కూల్కి? ఏమో ఇంకా చదవాలనిపించలేదు, చదవబుద్ధి కావట్లేదు అంతే. అది కాకుండా ఇంకా ఫ్యామిలీలో అంత బాగుందా? ఫ్యామిలీ అంత అంటే
ఫ్యామిలీ గురించి మా వాళ్ళు నాకు అంత రివీల్ చేయలేదు చిన్నప్పుడు. ఓకే, అప్పుడు నాకు మార్కులు ఇవ్వకండి. ఓకే సరే. యా తర్వాత నెక్స్ట్ మీకైతే ఎడ్యుకేషన్ డౌన్ అయింది. తర్వాత చూద్దాం. ఎడ్యుకేషన్ డౌన్ అయింది 2004. తర్వాత ఇదంతా ఇక్కడంతా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కానీ హెల్త్ ఆఫ్ ది ప్రోగ్రెస్ కానీ ఎక్కువగా చెప్పమన్నమాట. దాదాపు మళ్ళీ వచ్చాక చూద్దాం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్లో పోతా ఉంది. ఇస్తుంది ఇక 8, 9 అంతా యావరేజే అనమాట. ఓకే, 10లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా నాట్ గుడ్ అనమాట. 9, 10లో కూడా నాట్ గుడ్, నాట్ గ్రేట్ అని చెప్తా. మీకు ఒక స్టెప్ వస్తుంది. 2011లో మీకు జ్ఞానోదయం అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ రెట్రోగ్రేడ్ సాటర్న్తో రివర్స్ లాఫ్ ఆస్పెక్ట్ చేశాడు. ఇక్కడ మీకు లిఫ్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు దాకా మీరు డల్ స్టూడెంట్ అయితే 2011 తర్వాత నుంచి మీ స్టడీ కానీ లెర్నింగ్ కానీ రాహులో గురు జరుగుతున్నాడు. గురు నక్షత్రంలో ఎవరు లేరు. విపరీత రాజయోగం. అర్థమైందా? గురువింద నక్షత్ర ఆఫ్ రవి కంట్రోల్డ్ బై బుధ. బుధ ఇస్ నాట్ రెట్రోగ్రేడ్, ఎగ్జాల్టెడ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లేస్ చేంజ్, స్టడీ చేంజ్, సిచ్యువేషన్ చేంజ్. నేను బాగా చదువుకోవాలని మీకు మీరే ఫీల్ అవ్వడం ఇట్లాంటి ఏదైనా జరిగి మీకు ఒక స్టెప్ తీసుకోవాలని అంటే ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి చెప్పని ఒక స్టెప్ ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ నుంచి 3 ఏళ్లలో చెప్తా 11, 12, 13, 14 ఇట్లా గ్రాఫ్ లేస్తుంది అనమాట. లేచినట్టు అనిపించిందా? పర్ఫెక్ట్ గా అండి, పర్ఫెక్ట్ గా. ఎందుకంటే 2011లో చాలా మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. మంచిగా చదవలేదు అనేది వేరే పాయింట్, కానీ మీకు ఉపయోగపడేటట్టు పోతుంది. ఉపయోగపడే ప్రొఫైల్ మీరు అదే డైరెక్షన్ లో ఇప్పుడు మీరు చేసి చదువు ఉందనుకో, అది వదిలేసి రేపు ఇంకో ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు మీరు PHP C++ కాకుండా నేను ఏదైనా ఇంకా వేరే చేస్తానని చెప్పకుండా ఉపయోగపడేటట్టు డైరెక్షన్ గా హెల్ప్ అవుతుంది. చాలా ఉపయోగపడింది. 2011 నుంచి 14 వరకు గ్రాఫ్ రేజ్ అయింది. ఇక్కడ నుంచి కూడా పోతుంది అనమాట గ్రాఫ్. దాదాపు ఇప్పుడు మీరు అప్ సైడ్ వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పటిదాకా? బిఫోర్ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేసేవారు. ఏం జాబ్ అది? గవర్నమెంట్ జాబ్ ఇలాగా టొబాకో బోర్డ్ లో పనిచేసేవారు. ఇన్ గవర్నమెంట్ జాబ్. ఓకే, దాన్ని ఏం చేయాలి? అకౌంట్స్ చూడాలా? ఏం చూడాలి దానిలో? ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో నాకు కూడా తెలియదండి. ఓ సూపర్, చాలా ప్రైవసీ మెయింటైన్ చేశారు మీతో కూడా. చాలా ప్రైవసీ. ఓకే రైట్. తర్వాత 2016. సరే, ఇదంతా మంచిగానే పోతా ఉంది. ఏమీ ఆపేదానికి లేదనమాట. ఇప్పుడు రాహుదశ జరుగుతుంది. రాహుదశ పేరెంట్ అంటే ఫాదర్ది ఒక న్యూట్రల్ ఫేజ్ లో వెళ్ళిందని చెప్తా. అంటే పైకి లేదు, కిందికి లేదు, అలా చేసుకుంటూ వెళ్ళారు. పెద్ద గ్రోత్ అంటూ అసెట్స్ అక్యుములేట్ చేయడం అంటూ అగ్రెసివ్గా ఏం లేదు. మామూలుగా మనం కొనుక్కోవడం తప్ప అగ్రెసివ్ గా అని చెప్పను అనమాట. ఓకే, మీరు చేయగలిగేదానికి ఇస్తుంది. ఎందుకంటే 9 రాహు ఫాదర్ కన్నా చైల్డ్ కి ఇచ్చేదానికి అవకాశం ఉందని అదొక ఏదో నా మిత్. ఓకే, సో చూద్దాం. ప్రస్తుతానికి కూడా మన గ్రాఫ్ అట్లనే పనిచేస్తా ఉంది. రాహు దశ లిఫ్ట్ ఇస్తా ఉంది. సో లైక్ రాహులో గురువు నుంచి లేపాడు, అసలు వెళ్తూనే ఉంది, ఆపట్లేదు నేను ఇక. ఓకే, సో 16, 17 స్టెప్ బై స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చూద్దాం. ప్రోగ్రెసివ్ 10,000 ఏం ఆస్పెక్ట్స్ లేవు అంటే కంటిన్యూ అనమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినాక మళ్ళీ లిఫ్ట్ వస్తుంది. మళ్ళీ లిఫ్ట్ ఎక్కడ వచ్చింది? మళ్ళీ 19-20 టైంలో మీకు మళ్ళీ ఒక లిఫ్ట్ వచ్చింది అనమాట. ఓకే, ఏంటంటే ప్రోగ్రెసివ్ మూన్ ఎక్కడ ఉన్నాడు? స్క్వేర్ లో ఉన్నాడు. మీరు కష్టపడ్డారు, మీకు గుడ్ రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? 1920లో మీకు స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ని మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద 10 తాటికాయలు పెట్టినా కానీ మీకు ఉపయోగపడేటట్టు ఉంటుంది. కాబట్టి మీరు అదే బాక్స్ బ్రేకింగ్ అంటారు కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా మీ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ కంపెనీ కానీ మంచిగా మీ వర్క్ అన్ని ప్రోగ్రెస్ అయ్యేదానికి. మాలవ్య మహాపురుషయోగం రాహులో శుక్రుడు అనమాట 19 నుంచి 22 వరకు. సో కాబట్టి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? నా వన్ ఆఫ్ ద డ్రీమ్ కంపెనీలో నాకు జాబ్ వచ్చిందండి. ఓకే, వెరీ గుడ్. మంచిగా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెరీ సాటిస్ఫాక్టరీగా ఇప్పుడు 100 రూపాయల శాలరీ 400, 300 అయ్యేటట్టు మీకు సాటిస్ఫాక్టరీ. ఇప్పటికి ఎంత అయింది ఎల్పీ అక్కడ? ఇప్పుడు ఎల్పిఏ చెప్పకూడదా? కాదు కానివ్వండి, ఇది ప్యాకేజ్. ఇప్పుడు కరెంట్లీ అంటే ఇంకా స్టాకులు అవన్నీ ఉంటాయి. ఓకే, అవన్నీ పెరుగుతుంటాయి, డైనమిక్ గా ఉంటాయి. యావరేజ్ గా చెప్పండి. యావరేజ్ గా ఒక $350,000 అంటే $350K అయింది. వెరీ గుడ్, మంచిగా USD బిఫోర్ టాక్సెస్. సరే యావరేజ్ గా వేసుకుందాం, మనకి అప్రాక్సిమేట్ ఫిగర్ అవసరం లేదు. ఓకే, రైట్. సో మంచిగా వెళ్ళింది. అర్థమైందా? యోగం ఒరిజినల్ గా ఉంది, దానికి టైం పడింది జాతకుడికి. అర్థమైందా? పైకి వెళ్ళిపోయింది అనమాట గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తానంటే ఎప్పుడైతే మనకు ఒక మంచి ఆస్పెక్ట్ లో ఒక స్కిల్ సెట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుందో, ఈ ప్రొఫైల్ అనేది డౌన్ గ్రేడ్ అవడం అనేది లేదు ఇక లైఫ్ లో. ఇంకో 30 ఏళ్ల పాటు దాదాపుగా కనీసం
కనీసంలో కనీసం ఒక 15-20 ఏళ్ల పాటు. అది ఫండమెంటల్ రూల్ అనమాట ఇక్కడ ఇప్పుడు మనకున్న ఆస్పెక్ట్స్. ఇక మిగిలిన మధ్యలో వస్తా ఉంటాయి కష్టాలు, అది కామన్ గా. అర్థమైందా? సెట్ అయిపోయింది మీది, ప్రొఫైల్ సెట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకా గర్ల్ ఫ్రెండ్ స్టోరీ ఏం లేదా? ఇంకా ఏం లేవండి, అన్ని ఇంకా కిందకి వెళ్ళాయి, వచ్చాయి కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పైకి వెళ్తుంటది, ఓకే అదేదో అర్థం కాకుండా నడుస్తుంటది. ఓకే, అంటే అది సస్టైన్ అవుతుందా ఇప్పటిదాకా, లేదంటే బ్రేక్ ఎక్కడండి? లేదండి, బ్రేక్ సస్టైన్ లేదు. సస్టైన్ లేదు, అది సస్టైన్ లేదు. ఓకే, ఆరో భావం కొంచెం ఎఫెక్ట్ ఉంది. సరే, ఓకే, ఏం చేద్దాం, మనం స్ట్రాంగ్ పర్సనాలిటీ, అనలైజింగ్ కెపాసిటీ, ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు అట్ట అన్నావు అని గొడవ అవుతుంది, దాంతో అన్ని స్టార్ట్ అవుతాయి. తర్వాత పూలకుండి స్టోరీ ఉంటది కదా, ఎందుకు పూలకుండి తన్నేవు నువ్వు, అది చెప్పాలి ఫస్ట్. తర్వాత సరే, ఇక వర్క్ అంతా బానే ఉన్నది, ఇవన్నీ ఆలోచించే టైం లేదులే. సో యూ వోంట్ గో ఇన్ టు ఎనీ డిప్రెషన్స్, యూ విల్ ఫీల్ ప్లెజెంట్, అమ్మ బరువు తగ్గిందన్న అన్నట్టు మనం ప్రశాంతంగా ముందుకు పోతాం. సో 21, 22 ఇక ఆ కోవిడ్ మూమెంట్ ఏమైనా డ్రై చేసినా కానీ మళ్ళీ ముందుకే పోతారు తప్ప వెనక్కి పోయేదానికి ఏం లేదనమాట. ఓకే, పోతుంది గ్రాఫ్ ముందుకు పోతుంది, మళ్ళీ ఆగినప్పుడు ఆపుదాం. తర్వాత 23 కంటిన్యూ, ఇదిగో మళ్ళీ 23, 24లో మళ్ళీ స్పైక్. 23, 24, 23 సెప్టెంబర్, 24 సెప్టెంబర్ చూడండి. సో మళ్ళీ 23, 24 అంటే మళ్ళీ విపరీత రాజయోగం అనమాట. అంటే ట్విస్ట్ అండ్ రాహులో చంద్రుడు, అంటే మెంటల్ వర్రీ ఇవ్వాలిగా, మదర్ హెల్త్ ఇట్లాంటి ఏదన్నా చిన్న చిన్నగా ఇచ్చినా కానీ మీకు ఒక వర్రీతో కూడిన ప్రోగ్రెస్ ఉంటుంది. 23, 24 ఏమన్నా వచ్చిందా రాలేదా? వర్రీతో కూడిన ప్రోగ్రెస్ అంటే వచ్చిందండి, వచ్చింది. టైంలో ప్రోగ్రెస్ వచ్చినప్పుడు మరి ఎందుకు వర్రీ అవుతున్నారు? టెక్నికల్లీ మీరు మామూలుగా మనిషిలాగా అడుగుతున్నాను నేను. ప్రోగ్రెస్ వచ్చినప్పుడు ఎందుకు వర్రీ అవుతున్నాను అంటే, బేసిక్ గా అప్పుడు ఏదైతే నా డ్రీమ్ కంపెనీ అన్నానో దాని నుంచి లే ఆఫ్ అయ్యాను. లే ఆఫ్ అయిన తర్వాత అండ్ అలానే ఆ టైంలోనే ఒక సంబంధం కట్ అయ్యి ఉండే, మ్యారేజ్ మ్యాచ్ అదంతా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, పెళ్లి అయ్యే సిచ్యువేషన్ దాకా వెళ్ళి అది కట్ అయిపోయింది. దాని తర్వాత ఒక 6 నెలలు బాగా స్ట్రగుల్ అయిన తర్వాత 23 ఎండింగ్ లో, అంటే నవంబర్ ఆ టైంలో ఈక్వల్లీ గుడ్ కంపెనీలో మళ్ళీ జాబ్ వచ్చింది. అదే లెవెల్ ఆఫ్ పే, అట్లా అదే లెవెల్ ఆఫ్ పే, వెరీ గుడ్, ఒక 10% ఎక్కువ అనుకోవచ్చు. గుడ్. అదే ప్రోగ్రెస్ మనం చెప్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఇంక్రీజ్ అవ్వాలి. వర్రీ ఇచ్చిన అదే చంద్రుడు అనమాట, అదెంత షష్టాధిపతి ఎఫెక్ట్ అనమాట. విపరీత రాజయోగం అంటే నలిపి రిజల్ట్ ఇస్తుంది కదా, ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి పెళ్లి అవ్వకపోవడం మంచిది, ఎందుకంటే చంద్రుడు హస్తలో ఉండడం వల్ల బుధుడిని సిగ్నిఫై చేస్తున్నాడు. బుధుడు 6వ అధిపతి, పెళ్ళైతే ఎట్లా ఇబ్బంది కదా అది. సో కాబట్టి అది మంచిది కాదనమాట. ఓకే, దాని తర్వాత ఇక ఈ ప్రోగ్రెస్ కంటిన్యూ అవుతుంది, అర్థమైందా? 24, 25 ఇక అదే నడుస్తా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతుంది, అదరగొడుతున్నాయి ఆస్పెక్ట్స్, మాట్లాడదాము. సరే, ఇప్పటిదాకా చెప్పిన దానిలో డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ కి మార్క్స్ వేస్తే 10కి ఒక 2-3 మార్కులు వచ్చాయా, 8 వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయి నాకు? డైరెక్షన్ చూసుకుంటే డెఫినెట్లీ ఈజీ 9 అండి. ఈజీ 9. ఇంటర్ప్రిటేషన్ కి వాల్యూ లేదండి, నేను ఇది చెప్తా, మీకు ఇంకోటి జరగచ్చు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ తో కూడిన ప్రోగ్రెస్ వచ్చింది, కానీ మరి ట్విస్ట్ ఫేస్ చేయాలి కదా, పెయినే కదా, అర్థమైందా? చెయ్యాలి. అది ప్రోగ్రెసా కాదా? ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో జాబ్ కూడా రాకుండా ఉండొచ్చుగా. రైట్. అది 1-2 సంవత్సరాలు రాకుండా వస్తే మీరు ఫారెన్ లో ఉంటే తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చుగా. రైట్. అంతే, చెప్పలేం కదా. ప్రోగ్రెస్ అదే మనం ప్రోగ్రెస్ చెప్పాం కాబట్టి మీకు ప్రోగ్రెస్ జరుగుతుంది కాబట్టి ప్రిడిక్షన్ డైరెక్షన్ గా ఉంది, పనిచేస్తుంది. మీకు మేము ఇచ్చే మెడిసిన్ అంటే అదే డయాగ్నైజ్ మంచిగా అయింది కాబట్టి మేము ఫర్దర్ గా చెప్తాం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటిది? ఇప్పుడు ఉన్న కంపెనీ లే ఆఫ్ చేస్తుందా, తీసేస్తుందా? అవును, తీసేస్తే అది వాడి దురదృష్టం కదా, మన అదృష్టం అది, అర్థమైందా? సో ఇప్పుడు సో అది వాడి దురదృష్టం. ఇప్పుడు గురుదశ జరుగుతా ఉంది 2025 సెప్టెంబర్ నుంచి. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ నవంబర్కి వచ్చేసాం కదా, గురువు స్టార్ట్ అయ్యాడు. గురు నక్షత్రంలో ఎవ్వరూ లేరు. గురువు ఎవరు? వ్యయాధిపతి. సో ఖచ్చితంగా వ్యయాధిపతే, అందులోనూ 9లో గ్రహం ఉంది కాబట్టి సూపర్ గా వ్యయాధిపతి. కంట్రోల్డ్ బై ద 6th లార్డ్, దుస్థానా లార్డ్. కాబట్టి ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఈ దశలో చెప్పుకోవాలన్నమాట, ఖచ్చితంగా చెప్పుకోవాలి. 9th లార్డ్ అయ్యాడు కాబట్టి, ఎందుకంటే అక్కడే చతుర్థాధిపతి వీళ్ళందరూ ఉన్నారు. 6th లార్డ్తో కనెక్ట్ అయింది కాబట్టి, ఇంత ముందు టైం మంచిగా నడిచింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఇప్పుడు కూడా నడుస్తుందిలే, కానీ మధ్యలో వచ్చినప్పుడు ఈ ఆధిపత్యం కంప్లీట్లీ ఉండే వరకు ఇంతకుముందు వేరే యోగం నడిచింది. మరి అంత మంచి మాలవ్య అంటే రాహు నక్షత్రంలో 2 గ్రహాలని రాహు స్టార్ లార్డ్ కేతు తృతీయం ఫలితం ఇచ్చాడు.
అర్థమైందా? రాహువు తృతీయ భావం. యాక్చువల్లీ ఇంకొక చిన్న విషయం చెప్పాలి అంటే, ఉమ్, ఈ ఈక్వల్లీ గుడ్ జాబ్ వచ్చిందని చెప్పాను కదా, అవును. చేరినప్పటి నుంచి వర్క్ అయితే చాలా టూ మచ్ అండి. ఆ, జాబ్ అనేది మంచిగా ఉంది, నేర్చుకున్నాను అనే గాని ఆ. మీకు వర్క్ మెంటల్లీ టూ మచ్ ఉంటుంది. చిద్రదశ నడిచింది మీకు ఈ జాబ్ వచ్చిన తర్వాత 24 ఆగస్టు నుంచి 25 సెప్టెంబర్ మధ్యలో మీకు చిద్రదశ నడిచింది. మీకు రాహు అంతా యోగించాడు. మీకు చదువు గాని అన్ని పైకి తీసుకెళ్లే. అర్థమైందా? మీకు అసలు ఉద్యోగం ఉండడం ఎక్కువ, అట్లాంటిది వర్క్ ఎక్కువ తక్కువ అని మీకు కంప్లైంట్ చేసే రైట్ లేదు. అర్థమైందా? రైట్ అండి. అంటే జస్ట్ కాంటాక్ట్ కోసం చెప్పాను. అవునవును, నాకు ఐడియా ఉంది. అందుకోసం మనం కంపెనీ మారే సందర్భం రావచ్చు. అర్థమైందా? ఎందుకంటే అది విపరీత రాజయోగం ఇచ్చింది. మళ్ళీ కూడా అనుకూలమైన టైం. ఇప్పుడు గురువు జరుగుతున్నాడు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు తీసేశారనుకో, యువర్ సూపర్ లక్కీ అనమాట, మామూలు లక్కీ కాదనమాట. ఓకే, 25, 26 మీకు అదిరిపోతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ తో అదరగొట్టేస్తుంది అనమాట. ఎక్సలెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే మళ్ళీ ఇక లాస్ట్ 6 years బ్యాక్ డ్రీమ్ కంపెనీ అట్లా అనిపించిందో, ఇప్పుడు కూడా ప్రోగ్రెసివ్ వినస్ సెక్స్టైల్ నెటల్ సాట్రాను 10th హౌస్ సెక్స్టైల్ యురేనస్. పెళ్లి కాలేదు కదా ఇంకా, అయితే పెళ్లి కావాలంటే పెళ్లి ఇచ్చేస్తుంది. సో గురు అవన్నీ 6,000 రిజల్ట్ ఇస్తున్నాయి. 6,000 రిజల్ట్ ఇచ్చినా కూడా, అర్థమైందా? 6,000 రిజల్ట్ ఇచ్చినా కూడా ఇప్పుడు గురువు అనేవాడు నక్షత్రాధిపతి. గురువు ఈజ్ ఆస్పెక్టింగ్ శని, శని ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ శుక్ర. ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఎట్టగొట్ట వచ్చేస్తా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఏదో రకంగా అవి రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే, రవి ఈజ్ ఆస్పెక్టింగ్ రవి. ఇప్పుడు గురువు యొక్క నక్షత్రాధిపతి రవి. అంటే కనెక్షన్ మీకు 7th హౌస్ కనెక్షన్ త్వరగా రావట్లేదు అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయడానికి, కానీ మీరు ట్రై చేయొచ్చు. ఇంకా అంటే లైక్ ఇప్పుడు గురువు అవ్వలేదనుకో, మళ్ళీ శని వరకు 27 వరకు పోతుంది అనమాట. మళ్ళీ 27 అక్టోబర్కి శని పర్ఫెక్ట్ గా చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఇంకెక్కువ అవకాశం ఉంది. బట్ లెట్స్ హోప్, బి పాజిటివ్ అండ్ ట్రై ఎఫర్ట్ అంతే. మీకైతే మాత్రం నేను ఎక్సలెంట్ టైం ఫర్ యువర్ కెరియర్, రోల్, ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఇంకో 3 ఏళ్ల వరకు చెప్తా. రైట్ అండి. అయిపోయింది మీ ప్రాబ్లం, డౌట్ క్లారిఫై అయిపోయింది. డౌట్ క్లారిఫైడ్. చాలా ప్రెడిక్షన్ 27 అక్టోబర్ లో ఏదో ఉందన్నారు, ఏందండి అది? 28, 29, 27 కాదు. అక్కడ ఏం జరుగుతా ఉందనంటే, ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తుంది అనమాట. ఓకే, అదే 28, 29 లో శని భుక్తి జరుగుతోంది కదా. శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. చతుర్థాధిపతి ఈజ్ కంట్రోల్డ్ బై ద షష్టాధిపతి పాపి. అర్థమైందా? కాబట్టి ఇవేంటిది, ఒక్కోసారి ఛాలెంజెస్ ఇస్తాయి. ఇప్పుడు శుక్రుడు 7వ భావంలో లేడు, 6వ భావంలో ఉన్నాడు. అది కదా అసలు ట్విస్ట్. సో అది 7లో ఉంటే ఇంకా బలంగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు రాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, కానీ బట్ దీనివల్ల ఏమవుతుంది, ఒకటి మదర్ హెల్త్, థీమ్ ఆఫ్ ది మదర్ అనమాట. థీమ్ ఆఫ్ ది మదర్ అంటే, ఇప్పుడు పెళ్ళయింది అనుకో, వైఫ్ హార్మోనల్ హెల్త్ ఇష్యూ ఉందనుకో, చైల్డ్ ప్రోగ్రెస్ కావడానికి అది థీమ్ ఆఫ్ ది మదర్ ఇష్యూ కదా. ఓకే, అట్లా పనిచేస్తుంది. రెండోది మదర్ హెల్త్ ఒక్కోసారి సెన్సిటివ్ గా ఉన్నప్పుడు. ఆల్రెడీ దూరంగా ఉన్నారు, దూరంగా ఉన్న తర్వాత కొత్తగా ఏం జరుగుతుంది, ఆల్రెడీ దూరంగా ఉండడమే ఒక దోషం. ఓకే, సో ఆల్రెడీ మళ్ళీ అది కూడా ఇంకో రకంగా పనిచేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆస్పెక్ట్. లేదు, ఇదంతా కాదు. ట్విస్ట్ ఏంటంటే, మీరు విల్ బి బ్యాక్ టు ద మళ్ళీ ఇండియా. అట్లాంటి ఆఫర్లు వస్తాయి అనమాట. ఎందుకంటే దశమాధిపతి దశమంలో ఉంటే మదర్లాండ్ కదా, ఇది అసలు అబ్రాడ్ చాటా కాదు. అబ్రాడ్ చదువుకోవడానికి వెళ్ళారా మీరు? చదువుకోవడానికి వెళ్ళాను. అవును, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగం వచ్చింది కాబట్టి చేస్తున్నారు, అంతే. చేస్తున్నారు. అబ్రాడ్ ఉద్యోగం మీ కంపెనీ పంపిస్తే ఉద్యోగం కోసమే ప్రత్యేకంగా వెళ్ళే కదా. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అనమాట, అంతే. వ్యయాధిపతి 9th లాడితో. దశమాధిపతి వ్యయాధిపతితో సంబంధం ఉన్నాడా? ఉన్నాడు. ధనాధిపతితో ఉన్నాడా? దశమాధిపతి ధనాధిపతితోనూ వ్యయాధిపతితోనూ సంబంధం ఉన్నాడు కాబట్టి ఫారెన్ జాబ్ కంటిన్యూ చేస్తుంది. కానీ దశమాధిపతి స్వక్షేత్రగతుడై చతుర్థాధిపతి నక్షత్రంలో ఉంటే అసలు ఫారెన్ లో ఎందుకు జాబ్ చేస్తారు? చేయరు కదా. సో కాబట్టి ఇది అట్లాంటి మూమెంట్ లో అప్పుడు మీకు వచ్చింది అనుకో, అప్పుడు అలాంటి మూమెంట్స్ లో మీరు అప్పుడు మేనేజ్మెంట్ రోల్స్, డిఫరెంట్ రోల్స్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ ప్లేయర్ గా ఉంటే అప్పుడు వేరే రోల్స్ అనమాట. అప్పుడు ఒక 1-2 years మళ్ళీ గ్యాప్ తీసుకొని చార్ట్ మళ్ళీ ముందు పోతా ఉంటది. అప్పుడు సంగతి అప్పుడు. ఓకే, అంటే సో 28, 29 ఆ టైంలో ఇండియాకి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది. అర్థమైందా? అది ఎంత స్ట్రాంగ్ గా ఉందండి? అది ఎంత స్ట్రాంగ్, ఇప్పుడు ఎల్లకండా అక్కడ దాకా ఎందుకు కంగారు? అర్థమైందా? ఇదే అని చెప్పట్లే కదా, ఇప్పుడు ఇండియానే అనే చెప్పట్లేదు. ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూసారా?
అది చూడండి ఓ ఒకసారి. కొంచెం కొంచెం తెలుసు, పై పైన తెలుసు, చూడలేదు కానీ తెలుసు. అదే ఇదే స్టోరీ లైన్ తెలుసు. జరుగుద్దనే ఉండదు, ఎలాగైనా జరగచ్చు. అర్థమైందా? ఇదే ఓకే. జరుగుద్ది అనే దానికి ఇప్పుడు మరి పాస్ట్ లో కూడా నేను చెప్తా ఉన్నాను, మీకు తెలిసి ఈవెంట్స్, కానీ మీరు రిలేట్ చేసుకోగలిగారు, ఫ్యూచర్ రిలేట్ చేసుకోలేరు. అర్థమైందా? అంటే ఒక ఇప్పుడు ఆ గైడెన్స్ గా టైంలో ఇన్సైట్ గా తీసుకోవాలి అంతేగా. పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి నేను అంత సర్దుకున్నాను, రైట్ రెడీగా రైట్ ఉన్నాను, వెళ్ళట్లేదేంటి, ఈ ట్రైన్ రావట్లేదేంటి అని అనద్దు. అర్థమైందా? సో అది ఇది అది కూడా కాకపోతే వేరే సిచ్యువేషన్ వస్తుంది, ఇదంతా కాదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేశారు, మీరు చాలా ఇంటెలిజెంట్ అని అనుకున్నారు, ఎందుకంటే మీకు ఆ ఎడ్యుకేషన్ కానీ ఫ్లో కానీ బాగా వెళ్ళింది అండి, అసలు బీభత్సమైన కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది మనం ఏదైనా చేయగలమని. అలాంటప్పుడు ఆ 9లో ఉన్న రాహు కుజ నక్షత్రం అదంతా చూశాడు. మీకు ఏం చేశారంటే, ఆ సరదాగా చేద్దాం, ఒక 500K కాదు 1000K పెడదాం ఈసారి స్టాక్స్ లో అని గ్రీడ్ పెరిగింది. ఓకే, అట్లయితేనే వర్కౌట్ అయితే, ఎందుకంటే జాబ్ మళ్ళీ అన్సర్టైన్ ఇది అంతా చికాకు ఎందుకు, ఒకసారి వర్కౌట్ చేద్దాం, ఒక 20 పక్కన ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు అని అనుకున్నారు అనుకో. అప్పుడు ఈ 2 సంవత్సరాల డబ్బులు అంతా పెట్టిపోతే, అది కూడా అదే ఆస్పెక్ట్, జాబ్ ఉంటుంది అప్పుడు. అర్థమైందా? డబ్బులు పోతాయి, ఈ అప్పులు తీర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6,000 కదా, 6,000 శత్రు రోగ రుణస్థానం అనమాట, అది మ్యాటర్. సో యాక్చువల్లీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఎన్నేళ్ళు అమెరికాలో ఉండడానికి స్కోప్ ఉందనేది ఒకసారి చెప్పగలరా? అది మళ్ళీ 29లో చూద్దాం, 29లో ఉంటే అప్పుడు మళ్ళీ చూద్దాం. 29 మళ్ళీ చూద్దాం, ఉంటాను కదా, ఎక్కడికి పోతా నేను. ఓకే, ఇంకా అవ్వకుండా కంగారు ఎందుకు, అప్పుడు ఇంకా వేరే ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ వస్తుందా లేదంటే ఛాలెంజింగ్ ఫేజ్. లైట్ గా టచ్ చేశాం కదా. అవును, టచ్ చేసాను, చాలా అంతవరకు చాలు కదా, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వీసా ఇష్యూస్ ఉన్నాయి ఎలాగో ఇక్కడ అమెరికాలో, కాబట్టి అప్పటికి ట్రిగర్ అయ్యే దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈ కంపెనీ తీసేస్తే ఇంకో కంపెనీ వస్తుంది. ఓకే ఓకే అర్థమైందా? వాళ్ళ అక్క చెల్లో దొరుకుద్ది కదా. రైట్. ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్? హ్యాపీ విత్ ద రీడింగ్? ఎంజాయ్ చేశారా? ఇంకా ఈ అమెరికా స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ లో అంతా బాగానే అనిపించింది. అది అట్లా ఉంటే ఎలా? ఇప్పుడు మంచి చేయడానికి ఫండమెంటల్ ఒక్కటి చెప్తా, ఫండమెంటల్ గా లైఫ్ బాగుందా లేదా? లైఫ్ బానే ఉంటది, ప్రామిసింగ్ గా ఉందా లైఫ్ ప్రామిసింగ్, మీకు డౌట్లు ఎక్కువ అంతే. మీకు ఏంటంటే అది అండర్ వాల్యూ చేసుకోవడం మనం, అంతే తప్ప ఏం లేదు. ఓవర్ ఫియర్, అది ఓవర్ థింకింగ్ వల్ల వచ్చిన ఓవర్ ఫియర్, అది అర్థమైందా? ఎక్కువ ఏం ఆలోచించకండి ప్రస్తుతం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అది మన సర్కస్ తాడు మీద నడిచేవాడు ఎక్కడో దూరంగా చూస్తే పడిపోతాడు, నెక్స్ట్ అడుగు వేయండి అంతే. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ప్రశాంతంగా పని చేసుకోండి, యూ ఫైండ్ ద గ్రోత్, యూ ఫైండ్ ద మనీ, కీప్ సేవ్ మనీ, అంతే చెప్పేది. అంటే వీసా రాకపోతే అట్లీస్ట్ అంటే కంపల్సరీ రిటర్న్ వచ్చేయాల్సిందే. అది అప్పుడు చూద్దాం, వస్తామా లేదంటే అక్కడే 1 సంవత్సరం కష్టపడతామా అనేది చూద్దాం, అప్పుడు చూద్దాం కదా. అంటే మీరు చెప్పిన 27, 28 కాదు, 28, 29 తీసుకోండి. 28, 29 28, 29 26, 28 ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా. ఓకే అదే ఆ టైం లెంత్ కొంచెం మ్యాచ్ అవుతుంది, అందుకని ఆ యాంగిల్ లో కొంచెం టెన్షన్ పెరిగింది. బట్ ముందు ఫస్ట్ యాంగిల్ ఈస్ గుడ్. అవును, ఇప్పుడు మంచి చెడు పక్క పక్కనే ఉంటాయండి, అర్థమైందా? చార్ట్ ఒరిజినల్ గా బాగుందనుకో, అప్పుడు వచ్చే కష్టం అనేది దాటిపోతాం. చాటే బాగాలేదనుకో, ఒరిజినల్ గా చాటే ఇది అనుకున్నట్టుగా లేదండి, బాగాలేదండి అని చెప్పాం అనుకో, అప్పుడు వచ్చే కష్టం ఏమవుతుంది, రిటైన్ ప్రాబ్లం నుంచి బయటపడలేమన్నమాట మనం. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే, ఇప్పుడు గోచారం ఎలా ఉంది, ఏమి అంత పెద్దగా ట్విస్ట్ ట్రాన్సిట్ ఏం లేదు. 2026 వేసాను, 25 కూడా వేస్తాను. ఇప్పుడు ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ డిసెంబర్ బాగాలేదనమాట, అర్థమైందా? మీకు యాక్చువల్గా భయం ఎక్కడి నుంచి పట్టుకుందంటే, సెప్టెంబర్ నుంచి పట్టుకుంది ఈ భయం. ఆగస్టు సెప్టెంబర్ నుంచి స్లో అయింది వర్క్, అంటే ప్రాబ్లమ్స్ తొందరగా అవ్వట్లేదు అంతా ఉంది కదా. సో ఫిబ్రవరి వరకు ఇలా ఉందన్నమాట, ఫిబ్రవరిలో మళ్ళీ బాగుంటుంది, జనవరి వరకు ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్కి వచ్చాం, దాటిపోయాం. ఓకే, ఇంకోటి ఇప్పుడు డిసెంబర్ వరకు ఉంది, డిసెంబర్ తర్వాత నుంచి మళ్ళీ బాగుంటుంది. జనవరి మీకు మీ క్రిస్మస్ హాలిడేస్, మాకు సంక్రాంతి హాలిడేస్. ఓకే, క్రిస్మస్ తర్వాత జనవరి నుంచి మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు లే ఆఫ్ చేస్తే డిసెంబర్ లోపు తీసేస్తారా? లే ఆఫ్ చేస్తే జనవరి ఆర్ ఫిబ్రవరికి బాగుంది, భయపడిన అవసరం లేదు అయితే. ఓకే ఒకవేళ ఏమైనా జరిగినా కానీ మంచికే, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నేను అంటే మీకు అంతకుముందు చెప్పినవన్నీ కూడా పనిచేసాయి కదా, పనిచేసినాయిగా. నన్ను నమ్మద్దు, ఓకే, క్యాలిక్యులేషన్ నమ్మాలి.
ఆ క్యాలిక్యులేషన్ 2027-28 అది ఇప్పుడు ఎందుకు అది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొందాం, అర్థమైందా? అది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ వీసా కాంప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవును, అవి 27 కి 27 అయినా నేను ఒక 26. సో 27 కి మెచ్యూర్ అవుతుంది ఆ ప్రాబ్లం. ఓకే రైట్, అంటే ఈ H1B వీసాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవునవును. సో అది ఒకవేళ గనక నా I-140 అప్రూవ్ అవ్వకపోతే నేను 27 లో వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. రైట్. ఒకవేళ ఏమన్నా ఇట్లాగా కొన్ని డేస్ ఏమన్నా ఎక్స్టెన్షన్ చేయించుకున్నా మాక్సిమం ఎంత గుద్దినా గానీ ఒక 3 months 4 months కానీ ఎక్కువ గుద్దలేం. సో 27 అక్టోబర్ కి నా H1B అయిపోతే ఒక 3 months ఒకవేళ ఎక్స్టెండ్ అయితే దట్ టైమ్ గోస్ టు 28. అంతే కదా, సో ఇందాక అందుకని మీరు టచ్ చేసిన ఆ టైం లైన్ 28, 29 ఆర్ 27 దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది. కాబట్టి అదేమన్నా ఇప్పుడు వీసా రాదా, I-140 రాదా అనేది ఒక చిన్న డౌట్. నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఇండియాలో ఉంటే మంచిదా, ఫారెన్ లో ఉంటే మంచిదా? అది కంప్లీట్లీ సబ్జెక్టివ్. అంటే వాడు ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్, వాడికి మంచి లైఫ్ ఉండడం ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాడు అనేది డజంట్ మ్యాటర్. అవునా? కరెక్ట్. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ హెల్త్ లో ఛాలెంజెస్ గుడ్ అంటారా, లేదంటే ఇట్లాంటి వీసా ఇష్యూస్ గుడ్ అంటారా? పేరెంట్స్ కి ఛాలెంజెస్ ఉంటే దగ్గర ఉండడమే బెటర్. నో. ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ లో ఏది బెస్ట్ ప్రాబ్లం అని అడుగుతున్నా. 2 ప్రాబ్లమ్స్ లో బెస్ట్ ప్రాబ్లం ఏంటిది? బెస్ట్ ప్రాబ్లమా? వీసా ప్రాబ్లమే బెస్ట్ ప్రాబ్లం. అంతే. సో కాబట్టి అది అట్లనే జరిగింది అనుకో, చాలా సంతోషం కదా. ఆ ఎనర్జీ అనేది అట్లా పోతుంది. సో వి గాట్ సేవ్డ్, వి ఆర్ బ్లెస్డ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే. సో దానిలో భయపడేది ఏమున్నది? అంటే భయపడేది ఏముంది అంటే, నాకు కరెంట్లీ అమెరికాలో ఇంకొన్ని ఏళ్ళు ఉండాలి అని ఉంది. 27, 28 కి ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తోసేయాలన్నా తోసేయలేరు. ఉండండి, ఇంకో 3 ఏళ్ళు ఉండండి. కాదు ప్రాబ్లం చెప్తాను. ఏంటి అంటే 27 కి ఇప్పుడు 28 కి ఇంకో 2 ఏళ్లలో నా H1B ఎక్స్పైర్ అయిపోతుంది అంటే అమెరికాలో ఉండే అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోరు. ఓకే రైట్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు మనం తీసుకొచ్చుకోవచ్చా? మీకున్న ఇండియా నుంచి పెళ్లి చేసుకొని తీసుకొస్తే అమ్మాయి ఇక్కడ జాబ్ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు I-140 లేదు కాబట్టి అమ్మాయి ఇక్కడ జాబ్ చేయలేదు. నేను ఒక్కడే సింగిలర్ రైతా. ఓకే సరే, అట్లా మీకు ఓకేనా? అది నాకు ఓకే కాదు. ఓకే కాదనంటే మీకు పెళ్లి ఎప్పుడు అవుతుంది ఇక మరి? అంతే కదా. ఇక 6th house జరుగుతా ఉంది, 6th house రిజల్ట్ ఇస్తా ఉన్నది. అట్లా పని చేసుకొని దాచుకోవడమే ఉంటది ఇక. అంటే ఇప్పుడు నాకు నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ముందుకెళ్తుందా లేదా అనేది నా చిన్న ఎన్ని రోజులు ఇప్పుడు 37 ఇప్పుడు 2025కి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 92 కదా మీరు, 33 వచ్చాయి. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి అయినాక 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు కనీసం 5 ఏళ్ళు అనమాట. ఇక వర్స్ట్ కేసులో ఒక 3 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉంటే, అన్ని రకాల సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంటా ఉంటే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ బిల్డ్ అవుతుంది. రైట్? కరెక్ట్. మంచి టైంలో చేసుకుంటే మంచి వాళ్ళు ఎదురవుతారు. అది ఎదుర్కొనే టైంలో చేసుకుని ఉంటే వాళ్ళని ఎదుర్కొనే టైమే ఉంటది. ఓకే, అర్థమైందా? టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు మాలవ్య మహాపురుష యోగం ఉంటే రాహుల్ శుక్రుడు ఎందుకు పెళ్లి లేదు మరి? అర్థమైందా? సో మీరు ఇలా ఇప్పుడు మళ్ళీ అప్కమింగ్ లో షష్టాధిపతి దశ వస్తా ఉన్నది. మరి అప్పుడు అంటే షష్టాధిపతి అంటే లైక్ కంట్రోల్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, డిఫికల్టీ టైంలో మనం వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ డిఫికల్టీ ఏ విధమైన డిఫికల్టీస్ ఇస్తాయి మీరు అలా డ్రాగ్ చేయడం వల్ల? సో డ్రాగింగ్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్, ఖచ్చితంగా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఐ డోంట్ రికమెండ్. మీ సిచ్యువేషన్లో ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, ఆమె పని చేసినా పని చేయకపోయినా. ఎందుకంటే నేనే ఉంటానో లేదో తెలియదు 3 years తర్వాత. ఇప్పుడు ఆమె అక్కడ జాబ్ చేస్తా ఉండి నేను వచ్చేసి ఇదంతా డిస్టెన్స్ లొకేషన్స్ ఇవన్నీ ఆపరేట్ అవుతాయి. 6-12 అంటే అట్లాంటివి ఆపరేట్ అవుతాయి. మీరు జాబే అని పట్టిపట్టారు అనుకుందాం, ఉదాహరణకి జాబ్ చేసే పిల్లే కావాలని పట్టిపట్టారు. అప్పుడు ఒకళ్ళకి జాబ్ ఉండి అప్పుడు మీకు జాబ్ లేకపోతే అప్పుడు ఎలా ఉంటుంది? మామూలుగా టెక్నికల్ గా అడుగుతున్నా మీ రూల్స్ ప్రకారంగా. నాకు జాబ్ అంటే ఒకరికి జాబ్ ఉండి ఒకరికి జాబ్ లేకపోతేనా? అవును. అప్పుడు ఏమైతుంది, ఫినాన్షియల్ గా డిఫికల్టీస్ వస్తాయి. ఇక్కడ మనం ఆన్ చేసే డబ్బులన్నీ రెంట్లకని ఖర్చులకని పోతాయి. సేవింగ్స్ ఏముండవు. అప్పుడు మీరు ఇండియా రావాల్సిన అవసరం లేదు, ఆమె మీద డిపెండెంట్ గా ఉండొచ్చు.
ఆమె జాబ్ అంటే చేస్తుంది కదా. ఒకవేళ ఆమె ఒక్కటే జాబ్ చేస్తుంటేనా? అవును అంతే. అంటే ఇప్పుడు మనం జాబ్ చేసే ఒకవేళ ఆమె అమ్మాయినే ఒక్కటే కావాలని జాబ్ పెళ్లి చేస్తూ చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఒకవేళ ఆమె ఒక్కటే జాబ్ చేస్తుంది అండ్ ఆమెకి లెట్స్ సే I-140 ఉంది అనుకోండి, ఉమ్. నేను కూడా జాబ్ చేసుకోవచ్చు డిపెండెంట్ కింద. లేకపోతే ఆమెకి I-140 లేకపోతే ఇంకేం చేయలేం. ఇంకా నేను ఇద్దరు ఖాళీగా ఉండాలి, లేకపోతే ఇండియాకి రావాలి. ఓకే. అంటే మనం ఇంకా మామూలుగా హార్డ్ జాబ్స్ ఏమైనా చేసుకోవచ్చా? హార్డ్ జాబ్స్ కూడా చేసుకోవడానికి లేదు. No. లేదా? అది కూడా లేదా? ఓకే ఓకే. అది కూడా లేదు. ఒక హౌస్ హస్బెండ్ ఉండాలి ఇక అంతే. హౌస్ హస్బెండ్ గా ఉండాలి. ఓకే అది ఓకే. మనం మోస్ట్లీ ఉండం. అదే అదే అదే. మీరు జాబ్ చేస్తారులే. జస్ట్ అడుగుతున్నా, సినారియో అడుగుతున్నా. మీకు దశమాధిపతి దశమంలో ఉన్నాడు, ఖచ్చితంగా జాబ్ లేకుండా ఉండడం అనేది లేదు. అర్థమైందా? మీకు ఛాలెంజెస్ వస్తాయి తప్ప జాబ్ లేకుండా ఒకటి కాకపోతే ఇంకోటి చేస్తారు, చేయకుండా ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దీనివల్ల మీకు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. డిఫికల్టీస్, డిస్టెన్స్ లొకేషన్స్, ఇట్లాంటివి జరగచ్చు ఏదో ఒకటి. సో మీరు క్రైటీరియా పెట్టుకుంటే డిఫికల్టీ టైంలో పోయి పెళ్లి చేసుకుంటారండి. అర్థమైందా? అప్పుడు వచ్చే ఛాలెంజెస్, ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. పెద్ద సంతాన దోషాలు లేకపోయినా కానీ ఆ షష్టాధిపతి రూల్ చేస్తూ ఉంటాడు. అది మ్యాటర్. నేనేమంటానంటే ఇప్పుడు దొరికితే మంచిది, సంతోషం. క్రైటీరియాలు లేకుండా చేసుకోవడం ఉత్తమమైన విషయం. ఇంకా మీరు ఇంకా 37, 38, 40లకు వెళ్ళిపోయే కొద్దీ అనుకున్నట్టుదే దొరికేదే అని అంటే ఇక ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా, ఇప్పుడు మార్కెట్ ఒకటి ఉంటది కదా ప్రపంచంలో, ప్లే స్టోర్ ఎట్లానో ఈ మ్యాట్రిమోనీ మార్కెట్ అనేది అట్లాంటిది అనమాట. అక్కడ ఎప్పుడు కూడా ఫ్రెష్ ప్రొఫైల్స్ ఏజ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు 92 అంటే బయట మార్కెట్ ఎంత నడుస్తుంది తెలుసా? 2000 నుంచి 2005 మార్కెట్ నడుస్తుంది. 2005 పిల్లలు మీకు ఇస్తారా? 2000 పిల్లలన్నా ఇస్తారా? అంటే వీళ్ళందరూ మామూలుగా మ్యారేజ్ యోగం ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసేసుకుంటారు. అంటే వివాహ యోగం అంతా సరిగ్గా ఉన్నవాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి. ఎవరైతే మిగిలిపోయిన టమాటాలు ఉంటాయో వాటిలో మనం మంచిగా ఏది ఉందో ఎరుకోవాలి. రీజన్స్ రకరకాల రీజన్స్, వాళ్ళ కెరియర్ రీజన్స్ అవ్వచ్చు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. అంటే ఇష్యూ ఉన్న చాటే మనం పట్టుకుంటాం. వాళ్ళు కూడా మనుషులు బిల్డ్ అయిపోయి ఉంటారు. ఓన్లీ ఫ్రెండ్లీ హలో హాయ్ అంతే వరకే అనమాట ఏజ్ పెరిగే కొద్దీ. అప్పుడు అందులోనూ మనకి డిఫికల్టీ టైం వచ్చినప్పుడు ఒక మంచి టమాటాని తెచ్చుకుంటాం మనం. అప్పుడేంటి పరిస్థితి? ఇంకా మంచి టమాటా, ఇంకా ఉన్న టమాటాతో పనులు కానిస్తాం అంతేగా. అట్లా కాదుగా, అది చాలా గట్టిగా ఉంటుంది, అనుకున్నట్టుగా ఉండదు సిచ్యువేషన్. కష్టాలు ఎక్కువ వస్తాయి అంటారు. ఎస్, ఛాలెంజెస్, యూ విల్ ఫైండ్ ద ఛాలెంజెస్. ఎవరి లైఫ్ వాళ్ళది లాగా ఉంటుంది అప్పుడు. ఓకే, నేను భయపెడుతున్నాను కాదు. సో ఇన్ ఏ పాజిటివ్ వే ఆస్క్ టు ప్రొసీడ్ మ్యారేజ్ ఇన్ గురుదశ అండ్ గురుభుక్తి బెటర్. అర్థమైందా? ఎందుకంటే శని భుక్తిలో మనం ఐడెంటిఫై చేసాం సగం పార్ట్ అయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు అయిపోయింది. కాబట్టి ఈ ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో తేలిపోద్ది అంటున్నారు కదా మీ లే ఆఫ్. తేలిపోయిన తర్వాత తేలిపోగానే మ్యారేజ్ కి అగ్రెసివ్ గా ట్రై చేయమని చెప్తా. దట్స్ ద అది చేసేది పక్కా చేస్తా నేను. ఓకే, కానీ క్రైటీరియాలు పెట్టద్దు అంటున్నా. క్రైటీరియాలు లేకుండా ముందుకెళ్ళమంటున్నా. లేకపోతే ఒక డిసప్పాయింటెడ్, నేనేంటంటే నాకు అనుకున్నట్టు అవ్వకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతా. అవును, తెలిసిందే కదా అది. అందుకే అగ్రెసివ్ పర్సనాలిటీ చెప్పా. నాకు అనుకున్నట్టు నేను జరగకపోతే, అందులో పెళ్ళి అనేది ఐ కన్సిడర్ ఇట్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీకు అనుకున్నట్టు ఏం జరగాలి నాకు తెలియక అడుగుతాను మామూలుగా. ఏంటండి మీకు అనుకున్నట్టుగా అంటే ఏం జరగాలి అసలు? అనుకున్నట్లుగా అంటే బేసిక్ గా నాకు మనిషి నచ్చాలి. ఓకే, నచ్చే పెళ్లి చేసుకుంటాం. పర్సనాలిటీ నచ్చాలి, మనిషి నచ్చాలి. అండ్ దెన్ ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్, ఎడ్యుకేటెడ్ ఉండాలి. అవన్నీ ఉన్నాయి. మీకు నచ్చినట్టు మేము పెళ్లి చేసుకునే వరకు యాక్ట్ చేస్తామండి. తర్వాత యాక్ట్ చేయలేదు అనుకో, అప్పుడేంటి? ఏం చేస్తాం, ఇంక అప్పుడంతా కర్మ అనుకొని ఫాలో అవ్వాలి. మరి అలాంటప్పుడు మోడరేట్ గా ఉండాలి. ఫిక్స్డ్ గా ఉంటే మీకు కాంప్లికేషన్, ముందుకెళ్ళడానికి మీరు అన్లాక్ అవ్వట్లేదు. అది నేను చెప్పేది, అర్థమైందా? సో మీరు తర్వాత దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ముందు దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ముందు దాన్ని ఇప్పుడు మోడరేట్ గా ఉండమంటున్నా, మరీ లోగా ఉండమంటలే, మరీ హైగా ఉండమంటలే, మోడరేట్ గా ఉండమంటున్నా. మోడరేట్ అంటే మరీ లోకి వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ అయితే మరీ లో వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా మరీ ఇట్లాగా I-140 లేదు, ఈ రీజన్ల మీద కొన్ని రిజెక్షన్లు వస్తున్నాయి. సో మోడరేట్ గా ఇండియాలోనే నచ్చినట్టు కొంచెం ఏమైనా చదువుకున్నట్టు ఎవరైనా దొరికారా అంటే అది లేదు. కాబట్టి అది కొంచెం కష్టంగానే ఉంది.
ఈ సరే, I-140 నేను నా సైడ్ నుంచి నేనేముంది ఒడ్డున కూర్చొని స్విమ్మింగ్ పూల్ వాడికి చెప్పేవాడిని, ఈత కొట్టాల్సింది మీరు. ఓకే ఈత కొట్టాల్సింది మేమే కదా. కదా. అండ్ ఈ వీసాలు ఇవన్నీ ఏంటి అంటే రోజు రోజుకి టెన్షన్ వస్తుంటది. మనం ఒక అప్లికేషన్ వేస్తాం, ఉమ్, వాడు రెండు మూడు నెలలు తీసుకుంటాడు. ఆ 2-3 నెలల్లో మనకి ఏం చేయాలి అర్థం కాదు. ఉమ్. ఒక సైడ్ వర్క్ టెన్షన్ ఉంటది, ఒక సైడ్ ఈ వీసా టెన్షన్ ఉంటది, ఇంకో సైడ్ ఏమో ఈ పెళ్లి టెన్షన్ ఉంటది. అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. సరే, సో ఓవర్ థింక్ అది చేయకండి. ఆల్ ది బెస్ట్, నథింగ్ టు వర్రీ అబౌట్ ఇట్. సో మీరు మీ స్థాయిలో మీరు ప్రయత్నం చేయండి. బిఫోర్ ద డిఫికల్టీ ఇట్ సెల్ఫ్ యూ ప్లాన్ ఎ మ్యారేజ్, అంతే కంక్లూషన్. మ్యారేజ్ ప్లాన్ అంతా ఓకే గానీ నాకు కరెక్ట్ గా చెప్పలేదు. 27-28 నేను ఒకటే చెప్తాను, నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే కాలం సమాధానం చెప్తుంది, అంతే. నాకు నెక్స్ట్ 2 months సిచ్యువేషన్ అర్థమైంది కానీ అంతే లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ అర్థం కాలే. అంతే, ఇంకా అర్థం కానిది ఏముంది. అంటే నా వీసా రిజెక్ట్ అవుతుంది అంటారా, రాదంటారా I-140? మీరే చూజ్ చేసుకున్నారు కదా వీసా రిజెక్ట్ అవ్వడమే మంచిదని. నేను చూస్ చేసుకోవడం అంటే ఇప్పుడు మదర్ హెల్త్ బాగాలేదు కదా, అంటే మదర్ హెల్త్ కి ఇంకా ఏం అవ్వలేదు కదా. అదే నేను ఇదే జరుగుద్దని మీకు ఇట్లా నేను ప్రామిసింగ్ గా నేను ఇన్సిస్ట్ చేయను. దేర్ ఇస్ ఏ ఛాలెంజింగ్ పీరియడ్, ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది. స్టాక్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూ అవ్వచ్చు, చైల్డ్ ప్రోగ్రెసింగ్ అవ్వచ్చు, రకరకాలవి ఉంటాయి. ఒకటే అని కాదు, అప్పుడున్న సందర్భాన్ని బట్టి డోర్ ఎటు ఓపెన్ ఉంటే అటు వెళ్తుంది. ఒక ట్యాంక్ కి 4 కన్నాలు ఉన్నాయి అనుకో, పెద్ద కన్నంలో నుంచి నీళ్ళు వెళ్తాయి, అంతే. అబ్రాడ్ వదిలి వచ్చేసేది ఏ టైంలో ఏమన్నా అబ్రాడ్ వదిలేసి ఎప్పుడు వచ్చేస్తాను ఇండియాకి కంప్లీట్ గా అని? అదే అప్పుడు మాట్లాడదాం. 29లో మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఓకే అండి చాలా ఆల్ ది బెస్ట్. నమస్తే. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్.